ఈరోజు నేను ఒక కొత్త టాపిక్‌తో వచ్చాను. 'రాజా రవివర్మ చిత్రకళ'. ఎందుకంటే నేను చెన్నై వచ్చి విజిటింగ్ నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు సడెన్‌గా ఒకసారి చూద్దాంలే అనేసి, ఎందుకంటే మనం రవివర్మ పెయింటింగ్స్ గురించి మనకు పెద్దగా తెలియదు. గ్రేట్ ఆర్టిస్ట్ అని మాత్రం తెలిసింది. అందుకని ఒకసారి చూద్దామని వచ్చాను. ఇది ఎక్కడంటే చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో ఒక పెద్ద బిల్డింగ్‌లోని ఆయన పెయింటింగ్స్ కోసం కేటాయించిన బిల్డింగే చాలా పెద్దది. ఆ బిల్డింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆ బిల్డింగ్ చూద్దామనేసి ఒకసారి చూసి వచ్చాము. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి మనం కూడా. రవివర్మ అంటే ఏంటంటే చిత్రకళాకారుడు, భారతీయ సౌందర్యానికి రంగుల వందనం అందిరంటారు. ఇక్కడ నేను చూసిన ఈ ఎగ్జిబిషన్లోని రవివర్మ గారి ఫోటోలు చూస్తుంటే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క అద్భుతాన్ని చూపిస్తుందండి. ఎందుకంటే ఆ అమ్మాయి అందాన్ని కానీ, ఆడదాని అందాన్ని కానీ, స్త్రీ గౌరవాన్ని కానీ, స్త్రీ సాంప్రదాయాన్ని కానీ ఏ విధంగా చూపించాలి, అది సౌందర్యపరంగా, నగ్నపరంగా, అర్ధనగ్నపరంగా ప్రతి విషయంలోని తనకి తానే రవివర్మ గారు అంటే ఒక మేధాశక్తి లాంటి ఆయన చరిత్ర ఆర్టిస్ట్ అండి. నిజంగా మనం లైఫ్లో మర్చిపోలేని ఫొటోస్ ఇవి. ఎందుకంటే ఈ ఫొటోస్ కూడా కోట్లు పెట్టుకున్నా సరే మనకి దొరికేవి కాదండి. ఇవి బాగా ఏదో పెద్ద పెద్ద కోటీశ్వరులు తప్ప ఈ ఫోటోలు వాళ్ళ దగ్గర తప్ప ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఉండవు కాస్ట్గా. ఎందుకంటే ఇవి డూప్లికేట్స్ ఇస్తారు తప్ప ఒరిజినల్స్ ఎవరు కదా. అవి మ్యూజియం. ఈ మ్యూజియం కూడా ఎంత కాస్ట్లీ మ్యూజియం అంటే, ఈ మ్యూజియం మొత్తమే రవివర్మ గారి కోసం కేటాయించారంటే చూసుకోండి. ఈ మ్యూజియం మొత్తం రవివర్మ గారి ఫొటోసే ఉంటాయి, ఇంకెవ్వరి ఉండవు. ఏవో అక్కడక్కడ మొఘల్ రాజువి ఉంటాయి, కానీ చాలా తక్కువ. మ్యాక్సిమం రవివర్మ గారి ఫొటోసే ఉంటాయి అన్ని. ఆయన చేసిన చిన్న చిన్న ఫోటో నుంచి పెద్ద ఫొటోస్ వరకు కొన్ని పెయింటింగ్స్లో మనకి భావాలు అర్థం కావు, కానీ ఈవెన్ స్కెచెస్తో కూడా గీసి పెట్టారండి ఫ్రేములు కట్టి. ఇది రాజు రాణి కోసం అలాగా. అంటే ఒక్కొక్క పెయింటింగ్లో ఒక్కొక్క అద్భుతం అండి. ఆమె శివుణ్ణి పట్టుకొని ఉండడం, మరి అద్భుతాలు అంటే ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ వర్క్ కూడా అలాగే ఉంటుందండి. చూడండి, ఒక చిన్న ఫోటో అది, కానీ అది ఎంత ఫ్రేమ్ చేసి మనకి ఒక స్టాండ్ బై ఇచ్చి దానికి ఒక స్టోరీ క్రియేట్ చేసి, అంటే అప్పుడులో పెయింటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో మనకి అర్థం అవుద్దు దీన్ని బట్టి. ఆ పెయింటింగ్స్ కూడా చాలా చిన్న చిన్న ఫొటోస్. మళ్ళీ ఆ పెయింటింగ్స్లో కూడా చాలా చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే అవి నార్మల్గా చూస్తే పెయింటింగ్ బొమ్మలా కనబడతాయి, కానీ ఎంత సెక్యూరిటీ, ఎంత హై క్వాలిటీ ఇచ్చింది వాళ్ళు స్టోర్ చేశారంటే అది ఎంత వాల్యుబుల్లో చూసుకోండి. పెయింటింగ్ అత్యంత ఖరీదైంది, ఎందుకంటే లైఫ్లో మర్చిపోలేనివి కాబట్టి. అసలు ఈ ఫోటో చూడండి, అసలు ఏమీ అర్థం కాదు, అసలు ఏటుందో కూడా తెలియదు. నాకు కూడా నాకైతే తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను కూడా వింటాను, చూస్తాను. నేను పెయింటింగ్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఫొటోస్ బాగుంటే మాత్రం నేను చూసి తరిస్తాను అంతే. ఫోటో చూడండి, ఇది ఎంత ఆ రోజుల్లో ఆమె చూడండి, ఆమె సౌందర్యాన్ని ఎంత నీట్గా స్కెచ్ చేశారు. జహంగీరు, మొఘలు సామ్రాజ్యం టైంలో ఆ ఫొటోస్. ఈ స్కెచ్ అండి, ఇది ఆర్ట్ స్కెచ్. అసలు ఏంటో కూడా అర్థం కాదు, నాకు కూడా అర్థం కాల. పెయింటింగ్ సబ్జెక్ట్ అనేది కొంచెం డిఫరెంట్. మన గాంధీ గారు, నెహ్రూ గారు ఇవన్నీ పెయింటింగ్ వేశారు. అంటే మొఘల్ సామ్రాజ్యం చేసిన పెయింట్స్ కాదు, తర్వాత వచ్చిన వాళ్ళు. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, గాంధీ. చూడండి, మన నేతాజీ, భారతమాత జాతీయ బిడ్డ గాంధీ గారు ఎంత ఆనందంగా ఉన్నారు. నెహ్రూ చాచాజీ, గాంధీ గారు బ్యాక్ సైడ్ ఫేస్ ఎలా ఉంది ఏంటనేది క్లియర్గా చేశారు. అసలు ఫోటో, ప్రతి ఫోటో కూడా ఒక జీవాన్ని పోస్తుంది. అందులో ఏం దాచేవారని మనకి తెలియదు. చూడండి, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఫ్రేమ్ చేసి అంత నీట్గా దాచేవారు. చూడండి, ఈ ఫొటోస్ ఏమో ఈ రోజు చేసినవి కాదు, ఆ రోజుల్లో అప్పుడులో మన కోసం తీసి జాగ్రత్తగా దాచారంటే అది ఎంత అదృష్టమో చూసుకోండి. ఇది చూడండి, ఈ ఫోటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. 3 సార్లు చూసాం కానీ ఆ ఫోటో ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు.
ఇవేంటంటే ఇండియన్ ఫోటోగ్రఫీ ఆర్టిస్టులు ఇవి. ఈ స్కెచెస్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఆర్టిస్టులు కొంతమంది వేశారు. కానీ కొన్ని పెయింటింగ్స్కి ఎంత వాల్యూ ఇస్తారంటే మన వాళ్ళు కూడా, పెయింటింగ్లో ఒక అద్భుతం ఉంటుంది సార్. చాలా మందికి తెలియదు ఏంటంటే పెయింటింగ్లో ఒక అద్భుతం ఉంటుంది. ఎందుకంటే ఒక పెయింట్ స్కెచ్ జస్ట్ బ్లాక్ పెన్ వాడి అసలు ఏమి వేయట్లేదు చూడండి, పెయింటింగ్లో ఏముండదు, కానీ అందులో ఒక సందర్భం ఉంటుంది చూడండి. స్కెచ్తో బ్లాక్ పెన్ మనం చిన్నపిల్లలకి వేస్తే తగ్గుతున్నాం అని అడుగుతాం. ఇది అందులో ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఒక ఆవు, ఒక అమ్మాయి, అలా ప్రతిదీ కూడా బ్లాక్ స్కెచెస్ అవన్నీ ఎంత జాగ్రత్తగా ఇచ్చారంటే, ఆ రోజుల్లో వీళ్ళు చేసినవి జాగ్రత్తగా దాయడం అంటే అంత ఆషామాషి పని కాదు. ఇది ప్రతి ఆర్ట్ని చాలా భద్రంగా దాచి ఉంచారు మనలాంటి వాళ్ళ కోసం. అందుకనే మనం కూడా అవేంటంటే వాటి గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఒక ఈ వీడియో నాకు కాకపోయినా నా పిల్లలకైనా పనికొస్తుందని నేను కూడా చేశాను. అంత అద్భుతంగా ఉన్నాయి ఇవి. చూడండి, ఒక్కొక్క ఆర్ట్ ఒక్కొక్క అనుమతి. శకుంతలాదేవి అనుకుంటా. అసలు ఈ ఫోటో ఏంటో అర్థం కాదు, అసలు ఏదో గీశారు అంటే మనకు అర్థం కాదు, వాళ్ళ గీసే వాళ్ళకి తెలుస్తుంది. అలా ఇవన్నీ మొత్తం ఈ ఫ్లోర్ అంతా ఆర్ట్ స్కెచెస్ ఉంటాయండి కంప్లీట్గా. అసలు ఒక్కొక్క స్కెచ్, ఒక్కొక్క ఆర్ట్, ఒక్కొక్క హృదయం అనమాట. అసలు ఆ హృదయాన్ని అంటుకునేటట్టు ఉంటాయి లోపల. అంటే మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఫొటోస్ చూడగానే. ఏంట అని ఆ మైండ్ సెట్ మనకున్న ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా సరే ఆ మైండ్ సెట్ ఈ ఫొటోస్ చూడగానే ఆటోమేటిక్గా జంప్ అయిపోతుంటాయి. అలాగా మనం ఈ ఫొటోస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫొటోస్ సింపుల్గా కనబడినట్టు ఉంటాయి, కానీ వాటిలో మీనింగు, లోపలున్న భావాలు, లోపలున్న అద్భుతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేదంటే అంత అద్భుతం లేకపోతే వీటికి ఇంత ఎక్స్పెన్స్ చేసి పెట్టారు కదా. అందువల్ల కొంచెం ఫోటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెన్స్. చాలా తక్కువ ఉంటారండి మనకి ఫోటోగ్రాఫర్లు కూడా. ఫోటోగ్రఫీ అంటే ఆర్టిస్టులు చాలా తక్కువ ఉన్నారు. ఫోటోగ్రఫీ వేరు, బట్ ఆర్టిస్ట్, పెయింటింగ్ ఆర్టిస్ట్ వేరు. చాలా తక్కువ ఉంటారు మనుషులు ఇందులో. కానీ ఆ ఉన్నదాన్ని కూడా మన సాంప్రదాయాన్ని జాగ్రత్తగా కాపాడి దానిలో ఏం కావాలి, అక్కడ ఏం కావాలి అనేది దాచించారు చూడండి. అది మనకు కావాల్సిన అద్భుతం. ఇప్పుడు వీళ్ళు అన్ని సంవత్సరాలు బట్టి దాచారు కాబట్టి రవివర్మ పెయింటింగ్స్ మనం సింపుల్గా వెళ్ళి ఒక 50 రూపాయలు టికెట్ తీసుకొని చూసి వస్తాం. అదే దాయలేదనుకోండి, అది అందుకోసమే దాన్ని మెమరీస్ మనం ఎప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా క్యాప్చర్ చేసి మెమరీస్ దాచుకోవడం అంటే దీన్ని అంటారు. అందుకే మనం మెమరీస్ ప్రతిదాన్ని కూడా మెమరీ కింద దాచుకోవాలి. అది దాచుకోకపోతే మనం ఏం చేయలేం. నిజం చెప్తున్నాండి, ఇప్పటి వరకు నా ఫోటో లేదండి మా ఇంట్లో చిన్నప్పుడు. మొత్తం ఈ ఎగ్జిబిషన్ అంతా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు మాత్రం ఈ ఎగ్జిబిషన్ మాత్రం మిస్ అవ్వకండి. ఎక్కువసేపు పట్టదు, పెయింటింగ్స్ అయినా చూసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ ఎగ్మోర్ మ్యూజియం చాలా పెద్దది, బట్ ఈ పెయింటింగ్స్ చూడడానికి మాత్రం లైఫ్లో మనం ఒక్క దగ్గరే ఉంటుంది. ఇవి ఇక్కడ ఉన్న 3 ప్లేసులు. ఎక్కడో త్రివేంద్రలో ఉంది, యూరోప్లో ఉంది, థర్డ్ వన్ చెన్నైలోనే ఉంది మనకి ఈ రవివర్మ పెయింటింగ్స్ మాత్రం. అందుకని ఈ పెయింటింగ్స్ చూడడానికి చెన్నై వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా రవివర్మ పెయింటింగ్స్ చూసే వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ మర్చిపోలేని పెయింటింగ్స్ ఇవన్నీ. ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క భావం, ఒక్కొక్క ప్రేమ, ఒక ద్వేషం, ఒక సౌందర్యం. ఎందుకంటే మనకి అంత సంస్కృతం రాదు ఆ పెయింటింగ్స్ గురించి వర్ణించడానికి. బట్ నార్మల్ పీపుల్, నేనే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే పెయింటింగ్ గురించి తెలిసే వ్యక్తులు ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారు, అది కూడా మనం ఆలోచించవచ్చు కదా. మరో అద్భుతాన్ని సృష్టించారు వీళ్ళు, ఇక్కడ ఫొటోస్ ఎగ్జిబిషన్ ఇలా పెట్టి ఫుల్ సెంట్రలైజ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జిబిషన్ మొత్తం సెంట్రలైజ్ చేయాలి. ఈ ఎక్విప్మెంట్ కోసం, ఈ ఫొటోస్ కోసం ఫుల్ సెంట్రలైజ్ చేసి, అంటే ద కోర్స్ ఆఫ్ బిల్డింగ్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారంటే ఎంత వర్తబుల్ అయితే ఆ ఫొటోస్ అంత ఇన్వెస్ట్ చేస్తారు. అది ఒక కళ సార్. అది కళ బతికించడం అంటే అంత ఈజీ కాదు. ఇలా కొన్ని ఫొటోస్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం నాటి ఫొటోస్ కూడా ఉన్నాయి. కానీ ఈ ఎగ్జిబిషన్ మాత్రం నాకు బాగా నచ్చింది. నా లైఫ్లో నేను అయితే ఫస్ట్ టైం చూడడం అనమాట ఈ రవివర్మ పెయింటింగ్స్ అనేది. ఎందుకంటే ఎప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు పెయింటింగ్స్ గురించి ఎప్పుడో చిన్నప్పుడు మాట్లాడుకోవడం తప్ప మనం ఎప్పుడు చూడలేదు.
కానీ ఫస్ట్ టైం నేను కూడా చూసి చాలా అంత మోస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు. ఎందుకంటే యూట్యూబ్లో కూడా చూశాను, అదేదో ఇమేజెస్ పెట్టారు తప్ప ఎగ్జిబిషన్ కింద ఎవడో పెట్టలేదు. అందుకని నేను ఎగ్జిబిషన్ లైవ్లో చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే కొన్ని ఫొటోస్ గ్లాసెస్ పెట్టడం వల్ల డార్క్ షైనింగ్లో చూపించలేకపోతున్నా కొన్ని షాడోస్ వస్తాయి. కానీ అట్లీస్ట్ ఇలా ఉంటుందని కూడా చూపించవచ్చు కదా అని నేను వీడియో షూట్ చేశాను మొత్తం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.